హాయ్ అండి. ఉసిరికాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఉసిరికాయలు తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని తుడుచుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 స్పూన్స్ జీలకర్రను వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోండి. అలాగే 2 స్పూన్స్ వరకు ఆవాలను కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. 2 ఎల్లిపాయ గడ్డలు కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి పల్లి నూనెను వేసుకోండి. పచ్చడిలోకి పల్లి నూనె అయితేనే టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలను వేసుకోండి. వేసుకొని 2 సైడ్స్ ఫ్రై చేసుకోండి. మరి ఓవర్గా కుక్ చేసుకోకండి. 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, కరివేపాకు, అలాగే ఎల్లిపాయ ముద్దను కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి. అలాగే ఇంగువను కూడా వేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి. దీన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసుకొని 3 స్పూన్స్ వరకు కారం, అలాగే 2 స్పూన్స్ వరకు ఉప్పును వేసుకోండి. అలాగే జీలకర్ర, మెంతులు, ఆవాలు ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా పొడి చేసుకొని 2 స్పూన్స్ వేసుకోండి ఇందులోకి. ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా, ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 3 డేస్ వరకు ఊరనివ్వండి.